ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి ఉగాది తర్వాత ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఇవ్వబోతుందని న్యూస్ అనేది ప్రచారం అయితే వస్తుంది. అండ్ మనం రీసెంట్‌గా న్యూస్ పేపర్‌లో కూడా చూసాము. అయితే ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయాలంటే ముందుగా దాని డెప్త్ ఏంటి, దాని విడ్త్ ఏంటో మీకు తెలియాలి. అంటే వాట్ ఐ మీన్ ఈస్ ద సిలబస్ అండ్ ఆల్సో ద ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. అయితే ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిద్దాం. హలో ఆఫీసర్స్, వెల్కమ్ టు ప్రేరణ ఐసీఎస్. అయితే ఈ వీడియో అజెండా వచ్చేసరికి ఫస్ట్ ఏపీఎస్సి బేసిక్ డీటెయిల్స్ వరకు మనం చూద్దాం. తర్వాత దాని కింద ఏమేం పోస్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క పోస్ట్ యొక్క ఏజ్ లిమిట్ ఏంటి, అండ్ పోస్ట్కి మీకు కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎగ్జామ్ స్కీమ్ ఆఫ్ సిలబస్ అనేది ఎలా ఉంటుంది, అండ్ అల్టిమేట్లీ సిలబస్ ఏంటి అని చెప్పేసి కూడా మనము చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ నేమ్ వచ్చేసరికి ఏపీఎస్సి గ్రూప్ 2 సర్వీసెస్ ఎగ్జామ్ అంటాం. అంటే గ్రూప్ 2కి సంబంధించి ఏవైతే పోస్ట్ ఉంటాయో వాటికి ఎగ్జామ్ ద్వారా సెలెక్షన్ అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇది కండక్ట్ చేసేది ఎవరు? కండక్ట్ చేసేది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీన్నే మనం షార్ట్ ఫామ్ లో ఏపీఎస్సి అంటాం. అందుకే ఏపీఎస్సి గ్రూప్ 2 అంటున్నాం. ఇది వచ్చేసరికి మనకి విజయవాడలో ఉంది. అయితే మనకి 2023 నోటిఫికేషన్ చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చేసరికి 331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చేసరికి 566, మొత్తంగా కూడా వేకెన్సీస్ వచ్చేసరికి 897 వరకు మనకి ఇచ్చారనమాట. అది ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎన్ని ఉంటాయన్నది మనకి ఇంకా తెలియదు. బట్ ముందు చూసుకుంటే మాత్రం మనకి ఆ రకంగా ఉంది. అయితే మేజర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఏమేమి ఉన్నాయి? మేజర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ చూసుకుంటే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2, డెప్యూటీ తహసీల్దార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, అండ్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఈ పోస్ట్ అన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేజర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అన్నమాట. నెక్స్ట్ మేజర్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కనుక చూసుకుంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓ లెజిస్లేచర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫినాన్స్, సీనియర్ ఆడిటర్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, అండ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ మేజర్ గా ఉన్నది. నెక్స్ట్ కనుక ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అనేవి ఉండాలి. అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి 42 ఇయర్స్. అండ్ ఖచ్చితంగా కూడా ఏదైతే మనకి గ్రాడ్యుయేషన్ అయితే ఉందో ఆ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. కానీ ఎక్సెప్ట్ ద ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి మాత్రం మాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ వరకే ఇచ్చారనమాట. సో 30 వరకు ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి మనము అప్లై చేసి అపాయింట్ అయితే అవ్వగలరు. అయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంగతి వచ్చేస్తే మినిమం ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నిటికి మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఖచ్చితంగా ఉండాలి. అంటే బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఎనీ డిగ్రీ, ఆ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అది కాకుండా కొన్ని పోస్ట్కి మాత్రం స్పెషల్గా వచ్చేసరికి కొన్ని స్పెషల్ క్వాలిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఆఫ్ లా చూసుకుంటే లా లాలో డిగ్రీ ఉండేటట్టు ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట. నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్ పరంగా చూసుకుంటే అకౌంట్స్ కాబట్టి కామర్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, కంప్యూటర్ కోర్సెస్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ పరంగా చూసుకుంటే టెక్స్టైల్ డిప్లొమా ఒకటి అలౌ చేస్తారనమాట. దెన్ లాస్ట్ సబ్ రిజిస్టర్, లా డిగ్రీ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. ఈ రకంగా కొన్ని పోస్ట్ కి మాత్రం మీరు ఒక స్పెసిఫిక్ గా ఒక పోస్ట్ కోసం చూసినట్టయితే ఆ పోస్ట్ కి మాత్రం అడిషనల్ క్వాలిఫికేషన్ అనేది అవసరం అనమాట. నెక్స్ట్ ఓన్లీ ఫర్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కి మాత్రం కొన్ని ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అవేంటి? ఫర్ మెన్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి 165 సెంటీమీటర్లు దానిపైన ఉండాలన్నమాట. దెన్ చెస్ట్ వచ్చేసరికి మినిమం 81 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండ్ చేసిన తర్వాత 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ తర్వాత సారీ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. నెక్స్ట్ ఉమెన్ పరంగా చూసుకుంటే హైట్ వచ్చేసరికి 152.5 సెంటీమీటర్స్ అండ్ వెయిట్ వచ్చేసరికి మినిమం 45.5 కేజీస్. అండ్ విజన్ పరంగా వచ్చేసరికి 6/6 డిస్టెంట్ విజన్ ఇన్ బోత్ ఐస్. సో కేవలం ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కి మాత్రం ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఖచ్చితంగా చూస్తారనమాట. నౌ మూవింగ్ ఆన్, సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఏపీఎస్సి మెయిన్స్ లో ఏ రకంగా 3 స్టేజెస్ ఉన్నాయో
ఏపీఎస్సి గ్రూప్ 2లో కూడా గ్రూప్ 1 లాగా 3 స్టేజెస్ ఉన్నాయి. బట్ ఈ 3 స్టేజెస్ ఏంటి? ఫస్ట్ వచ్చేసరికి స్క్రీనింగ్ టెస్ట్. అంటే అన్నీ కూడా ఆబ్జెక్టివ్ బేస్డ్ టెస్టే. కానీ ఫస్ట్ మనకి స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామినేషన్. థర్డ్ స్టేజ్ వచ్చేసరికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఇది ఏంటంటే మెయిన్గా మినిమం క్వాలిఫైయింగ్ మాత్రమే అనమాట. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్, రైట్? సో ఫైనల్ సెలెక్షన్ ఏంటి? ఫైనల్ సెలెక్షన్ ఏదైతే మెరిట్ లిస్ట్ తీస్తారో ఆ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ తీస్తారో అది మెయిన్గా మెయిన్స్ మార్క్స్, దాంతోపాటు సిపిటి క్వాలిఫైయింగ్ అవ్వలేదు లేదా అని చెప్పి చూస్తారనమాట. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉందో ఇది కేవలం మెయిన్స్కి ఎవరు వెళ్తారని మాత్రం డిసైడ్ చేయడానికి మాత్రమే ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెట్టారు. నౌ వాట్ అబౌట్ ద ఎగ్జామ్ స్కీమ్? ఎగ్జామ్ స్కీమ్ చూసుకుంటే ఫస్ట్ స్టేజ్ మీకు ఏం చెప్పాను? ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి స్క్రీనింగ్ టెస్ట్ కాబట్టి ఇది మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 150 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మార్క్స్ వచ్చేసరికి 150 మార్క్స్. అండ్ 150 మినిట్స్లో మీరు పేపర్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఒక్క క్వశ్చన్కి దొరికేది 1 మినిట్ అని యావరేజ్గా అనుకోవచ్చు, రైట్? సో 150 మినిట్స్లో 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. నెగిటివ్ మార్కింగ్ ఉందా అని చెప్పంటే ఎస్, 1/3 ఆఫ్ ది మార్క్ అంటే -0.33 ఆర్ -1/3 మార్క్స్ మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో ఇది దేని మీద ఉంటుంది? ఈ పేపర్ అంతా కూడా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కలిపేసి 5 సెక్షన్స్గా ప్రతి సెక్షన్ 30 మార్క్స్ డివైడ్ చేసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మెయిన్స్కి వచ్చేసరికి మెయిన్స్లో మనకి 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్లో వచ్చేసరికి 2 సెక్షన్స్ ఉన్నాయి మళ్ళీ. ఫస్ట్ సెక్షన్ ఏంటి? సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ మూమెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఏపీ హిస్టరీ. సెకండ్ వచ్చేసరికి ఇండియన్ పాలిటీ ఆర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది సెకండ్ సెక్షన్. సో ఫస్ట్ పేపర్లో 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2. ఈచ్ సెక్షన్ కూడా 75 మార్క్స్ వరకు ఉంటుంది అనమాట. ఓకే, సో మొత్తం కలిపి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, డ్యూరేషన్ వచ్చేసరికి 150. సో సెక్షన్ 1 నుంచి 75 క్వశ్చన్స్, సెక్షన్ 2 నుంచి కూడా 75 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ పేపర్ 2 కల్లా వచ్చేసరికి మనకి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ వచ్చేసరికి ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ రెండు కలిపి కూడా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 వస్తాయి. సో దీంట్లో నుంచి 75 మార్క్స్, దీంట్లో నుంచి 75 మార్క్స్, అండ్ డ్యూరేషన్ సేమ్ 150 మినిట్స్, మొత్తం కలిపి 150 మార్క్స్. సో ఈ మెయిన్స్ ఎగ్జామ్ కూడా మెయిన్గా మనకి ఆబ్జెక్టివ్ బేస్డ్ ఆర్ ఎంసీక్యూ బేస్డే ఉంటుంది అనమాట. ఇది కూడా మొత్తం కలిపి టోటల్ మార్క్స్ మనకి 300 మార్క్స్. అండ్ మెయిన్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉందా సార్ అని చెప్పంటే మెయిన్స్లో కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది, విచ్ ఈస్ ద సేమ్ యాజ్ 1/3 ఆఫ్ ది మార్క్ ఆర్ -0.33 అనుకోవచ్చు, ఎందుకంటే ఒక క్వశ్చన్ 1 మార్క్ కాబట్టి కదా. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి ప్రిలిమ్స్ ఒకటి అక్కడ సింగిల్ పేపరే ఉంటుంది, 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ అండ్ 150 మార్క్స్. సెకండ్ వచ్చేసరికి 2 పేపర్స్ ఉంటుంది మెయిన్స్లో. ఆ మెయిన్స్లో కూడా మళ్ళీ ఒక్కో పేపర్తో 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ, సెక్షన్ 2 ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ మెయిన్స్ మార్క్స్ అండ్ సిపిటి క్వాలిఫైయింగ్ బట్టి మనకి ఫైనల్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే ఫైనల్ లిస్ట్ కానీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కానీ తీస్తారనమాట. నౌ వాట్ అబౌట్ ద సిలబస్ ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్? స్క్రీనింగ్ టెస్ట్లో మీకు ఏం చెప్పాను? మొత్తం 5 సెక్షన్స్ ఉంటాయని చెప్పాను కదా. దాంట్లో ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి ఇండియన్ హిస్టరీలో కూడా మళ్ళీ మనకి ఏన్షంట్, మెడివల్, మోడర్న్ అన్ని కలిపి ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకి ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అనేది ఇవ్వలేదు. స్టార్టింగే దే గేవ్ యాజ్ సాలియెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ ఏజ్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒక చాప్టర్, వేదిక్ ఏజ్ సెకండ్ చాప్టర్. థర్డ్ వచ్చేసరికి ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. సో ఈ బుద్ధిజం జైనిజం ఏదైతే ఉందో ఇది మనకి యూపీఎస్సీలో ఇంపార్టెంట్, గ్రూప్ 1లో కూడా ఇంపార్టెంట్, అండ్ గ్రూప్ 2లో కూడా ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ అనమాట. దెన్ మనకి నెక్స్ట్ ఏం ఇచ్చారు? మౌర్యన్ ఎంపైర్ అండ్ గుప్తా ఎంపైర్. దాంట్లో కూడా పర్టికులర్గా అడ్మినిస్ట్రేషన్, సోషో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ లిటరేచర్. మీరు చూసుకుంటే హిస్టరీలో మెయిన్గా మనకి వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే కల్చరల్ పార్ట్, ఆ టైంలో పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, సోషో ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వీటి మీద మనం ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెన్ లాస్ట్ వచ్చేసరికి హర్షవర్ధన అండ్ హిస్ అచీవ్మెంట్స్. ఇది ఏన్షియంట్ హిస్టరీ సిలబస్. నెక్స్ట్ మెడివల్ హిస్టరీ చూసుకుంటే చోళా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్,
దాని తర్వాత ఢిల్లీ సుల్తానేట్ అండ్ ముఘల్ ఎంపైర్. దాంట్లో కూడా సేమ్ మెయిన్ ఇలానే అడ్మినిస్ట్రేషన్, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. సో వాటి రిలేటెడ్ స్పెసిఫిక్గా మనకి ఇవన్నీ ఇచ్చారు. అది కాకుండా భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ అని చెప్పి మనకు ఉన్నాయి. ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దెన్ శివాజీ అండ్ ద రైజ్ ఆఫ్ మరాఠా ఎంపైర్. లాస్ట్ లో వచ్చేసరికి మెడివల్ ఎండింగ్, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. సో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ వరకు మెడివల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మోడర్న్ పరంగా చూసుకుంటే 1857 రివోల్యూషన్ స్టార్ట్ అయ్యి అండ్ ఇట్స్ ఇంపాక్ట్, అంటే అది ఏ రకంగా ఇంపాక్ట్ చేసింది, ఏ రకంగా అది బ్రిటిష్ పవర్ ని కన్సాలిడేట్ చేసిన దాని తర్వాత ఇదంతా కూడా. నెక్స్ట్ చేంజెస్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్, సోషల్ అండ్ కల్చరల్ స్పియర్స్, అంటే వీటి ద్వారా. దాన్ని కాకుండా సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఇన్ 19th and 20th century. Then Indian national movement, its various stages and important contributors and contributions from different parts of the country. అది తర్వాత ఇక్కడ కాకుండా కూడా దీనికి పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ, అంటే స్టేట్స్ ఏ రకంగా రీఆర్గనైజ్ అయ్యాయి, ఏ రకంగా ఫామ్ అయ్యాయి, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ జాగ్రఫీ చూసుకుంటే దీంట్లో మనకి మొత్తం 3 ఆస్పెక్ట్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసరికి ఫిజికల్ అండ్ జనరల్ జాగ్రఫీ, సెకండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, నెక్స్ట్ హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. సో ఇప్పుడు ఫిజికల్ అండ్ జనరల్ జాగ్రఫీలో చూసుకుంటే ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, అది ఫస్ట్ టాపిక్. సెకండ్ వచ్చేసరికి ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్, అంటే డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ ఏంటి, దాని కంపోజిషన్ ఏంటి, ఇదంతా కూడా చూస్తాం అనమాట. థర్డ్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫీచర్స్. తర్వాత వచ్చేసరికి క్లైమేటాలజీ, క్లైమేట్, స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. దాని తర్వాత ఓషనోగ్రఫీ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటది? ఓషన్ వాటర్, టైడ్స్, వేవ్స్ అండ్ కరెంట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ పరంగా ఫిజికల్ జాగ్రఫీ, అంటే మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ ఏంటి, క్లైమేట్ ఎలా ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, సాయిల్స్ అండ్ వెజిటేషన్ ఏంటి, అండ్ వేరియస్ న్యాచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్స్ అండ్ దేర్ మేనేజ్మెంట్. అంటే జాగ్రఫీలో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. రైట్. నెక్స్ట్ ఎకనామిక్ అండ్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, అంటే ఎకనామిక్ జోగ్రఫీలో ఏమేమి వస్తాయి, డిఫరెంట్ న్యాచురల్ రిసోర్సెస్ ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి, అండ్ అగ్రికల్చర్ అండ్ అగ్రో బేస్డ్ యాక్టివిటీస్, అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్ అండ్ మేజర్ ఇండస్ట్రియల్ రీజియన్స్ బోత్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ది ఆంధ్రప్రదేశ్, అండ్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, టూరిజం అండ్ ట్రేడ్. ఇవన్నీ కూడా మనకి ఎకనామిక్ అండ్ ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. నెక్స్ట్ హ్యూమన్ జోగ్రఫీ పరంగా చూసుకుంటే మెయిన్లీ మనకి ఏంటి, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఇండియా అండ్ ఏపీ డెమోగ్రఫిక్స్ ఎలా ఉంది, పాపులేషన్ డెమోగ్రఫిక్స్, అండ్ అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్, అంటే రేషియల్, ట్రైబల్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్ పరంగా ఏ రకంగా ఉంది అని చెప్పి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో దిస్ ఈస్ జోగ్రఫీ విచ్ ఈస్ ద సెకండ్ సెక్షన్. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ చూసుకుంటే ఇండియన్ సొసైటీ పరంగా స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, అంటే మ్యారేజ్ అనేది ఏ రకంగా ఉంటుంది, ఫ్యామిలీ, కిన్షిప్, క్యాస్ట్, ట్రైబ్, ఎథ్నిసిటీ, రిలీజియన్, ఉమెన్ లాంటి వేరియస్ ఆస్పెక్ట్స్ కూడా దీంట్లో కవర్ అయి ఉంటాయి. దెన్ సోషల్ ఇష్యూస్ మనం ఏమేమి చూస్తాము ఇండియన్ సొసైటీ పరంగా చూసుకుంటే, క్యాస్టిజం కావచ్చు, కమ్యూనిజం కావచ్చు, రీజనలైజేషన్ కావచ్చు, డిఫరెంట్ క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ కావచ్చు అండ్ క్రైమ్ రేట్ కావచ్చు, చైల్డ్ అబ్యూస్ అండ్ చైల్డ్ లేబర్, అండ్ యూత్ అన్రెస్ట్ అండ్ ఎడ్యుకేషన్. ఇవన్నీ కూడా మనకి ఇండియన్ సొసైటీలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి వెల్ఫేర్ మెకానిజమ్స్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి, పబ్లిక్ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ ఏ టైప్ ఆఫ్ స్కీమ్స్ తీసుకొస్తుంది, అండ్ మైనారిటీస్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఎలాంటి సేఫ్ గార్డ్స్ మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. సో విత్ రెస్పెక్ట్ టు షెడ్యూల్ కాస్ట్ కావచ్చు, షెడ్యూల్ ట్రైబ్స్ కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, బ్యాక్వర్డ్ క్లాస్ కావచ్చు, ఉమెన్, డిజేబుల్డ్ అండ్ చిల్డ్రన్ కావచ్చు. సో ఈ రకంగా లైక్ మార్జినలైజ్ సెక్షన్స్ కి ఎలాంటి ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయని చెప్పి ఇది కూడా దీంట్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఇది థర్డ్ సెక్షన్. ఫోర్త్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ లో మనకి మెయిన్ గా ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ కూడా పర్టికులర్లీ ఏంటి, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి విత్ రెస్పెక్ట్ టు కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా మనకి ఈ సెక్షన్ లో కవర్ అవుతాయి. లాస్ట్ వచ్చేసరికి మనకి మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఉందన్నమాట. సో లాజికల్ రీజనింగ్ లో ఏంటి, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, రైట్, అండ్ స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, అండ్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, అండ్ స్టేట్మెంట్ అండ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్, అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా తీసుకుంటారు అని చెప్పి, రైట్. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ పరంగా చూసుకుంటే నెంబర్ సిరీస్ కావచ్చు, లెటర్ సిరీస్ కావచ్చు, ఆడ్ మ్యాన్ అవుట్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్స్, బ్లడ్ రిలేషన్స్, షేప్స్ అండ్ దేర్ సబ్ సెక్షన్స్.
వీటి పరంగా ఉన్న సబ్సెక్షన్స్ కూడా దీంట్లో అడిగే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ బేసిక్ న్యూమరసీ అంటే ఏంటి? ఇది బేసిక్గా మొత్తం ఆప్టిట్యూడ్ అనమాట. ఆప్టిట్యూడ్లో మనకి నెంబర్ సిస్టమ్, ఇది అన్ని ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్, గ్రూప్లోనే కాదు. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజ్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, డేటా అనాలిసిస్. డేటా అనాలిసిస్ అంటే ఏంటి? డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా అంటాం. అంటే టేబుల్స్ ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాము, బార్ గ్రాఫ్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాము, లైన్ గ్రాఫ్స్, పై చార్ట్స్, ఇదంతా కూడా మనకి మెంటల్ ఎబిలిటీలో ఉంది. దిస్ ఇస్ ద ఫిఫ్త్ సెక్షన్. సో మొత్తం మనకి 5 సెక్షన్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ, సెకండ్ జాగ్రఫీ, థర్డ్ ఇండియన్ సొసైటీ, ఫోర్త్ కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, అండ్ లాస్ట్ వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనకి ఇది కనుక క్వాలిఫై అవుతే నెక్స్ట్ విల్ ఎంటర్ ద మెయిన్ ఎగ్జామినేషన్. సో మెయిన్ ఎగ్జామినేషన్ మనం చూసాం, మనకి మెయిన్గా 2 పేపర్స్ ఉన్నాయి. ఫస్ట్ పేపర్ 150 మార్క్స్, దాంట్లో సెక్షన్ ఏ వచ్చేసరికి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఏపీ హిస్టరీలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో స్పెసిఫిక్గా దీంట్లో ఇవ్వడం జరిగింది అనమాట. సో ప్రీ హిస్టారిక్ కల్చర్స్, దాంతోపాటు శాతవాహనస్, ఇక్ష్వాకూస్, సోషల్ అండ్ రిలీజియస్ కండిషన్స్, లిటరేచర్, ఆర్కిటెక్చర్, ఇందాక ఏ రకంగా చూసామో అవన్నీ కూడా అనమాట. దెన్ విష్ణుకుండనీస్ అండ్ లైక్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి, ఆంధ్ర చూలాస్, దెన్ సొసైటీ, రీజియన్, తెలుగు లాంగ్వేజ్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో ఇవన్నీ. నెక్స్ట్ వేరియస్ మేజర్ అండ్ మైనర్ డైనాసిటీస్ దట్ రూల్ ద ఆంధ్రదేశ అండ్ ఆ టైంలో కండిషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, గ్రోత్ ఆఫ్ ద తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఇదంతా కూడా సెకండ్ పార్ట్ అనమాట. థర్డ్ పార్ట్ చూసుకుంటే అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్స్ అండ్ ట్రేడ్ సెంటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్ర కంపెనీ కింద ఎలా ఉంది, 1857 రివోల్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఎలా ఉంది, అండ్ బ్రిటిష్ రూల్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది, దానివల్ల మనకి అవేకింగ్ అనేది ఎలా జరిగింది, అండ్ దెన్ ఆంటీ జమీందారీ అండ్ కిసాన్ మూవ్మెంట్స్, గ్రోత్ ఆఫ్ నేషనల్ పోయట్రీ, ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడెడ్ ఉన్నాయన్నమాట. దాని తర్వాత చూసుకుంటే ఆంధ్ర మూవ్మెంట్ ఎలా డెవలప్ అయింది, అండ్ ఆంధ్ర మహాసభాస్, దాని ప్రామినెంట్ లీడర్స్, అండ్ ఫార్మేషన్ ఆఫ్ ది ఆంధ్ర స్టేట్ ఇన్ 1953, దాంట్లో రోల్ ఆఫ్ ప్రెస్ ఏంటి, రోల్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఏంటి, అండ్ రోల్ ఆఫ్ లైబ్రరీ మూవ్మెంట్ మనకు ఉంది, ఆ లైబ్రరీ మూవ్మెంట్ రోల్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఉందన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి ఈవెంట్స్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. అంటే విశాలాంధ్ర సభ, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ఎస్ఆర్సీ అని ఉంటుంది కదా, దాని రికమెండేషన్స్ ఏంటి, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అంటే ఏంటి, ఇంపార్టెంట్ సోషల్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ బిట్వీన్ 1956 టు 2014. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ సపరేట్గా 2014లో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయ్యే వరకు ఎలాంటివి ఉన్నాయని చెప్పి ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడెడ్ అనమాట. నెక్స్ట్ ఇదంతా ఏంటి? సెక్షన్ ఏ. సెక్షన్ బి పరంగా చూసుకుంటే వీ హ్యావ్ వేరియస్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేచర్ ఏంటి, కాన్స్టిట్యూషన్ పరంగా డెవలప్మెంట్స్ ఏ రకంగా జరిగాయి, అండ్ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి, అండ్ ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, అండ్ ఆల్సో ద ఫండమెంటల్ డ్యూటీస్, వీటి మధ్యలో రిలేషన్ ఏంటి, అండ్ అమెండ్మెంట్స్ టు ద కాన్స్టిట్యూషన్, అండ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇదంతా కూడా మీరు ఏంటంటే లక్ష్మీకాంత్ ఒక పార్ట్ మొత్తంలో ఇదే కలుపుకుంటుంది అనమాట. నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. అంటే డిఫరెంట్ టైప్స్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ పరంగా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ యూనికామరల్, బైకామరల్, ఎగ్జిక్యూటివ్, పార్లమెంటరీ, జ్యుడిషియరీ, జ్యుడిషియల్ రివ్యూ అండ్ జ్యుడిషియల్ యాక్టివిజం, ఇది కూడా దీంట్లో మనకి ఇంక్లూడెడ్ ఉందన్నమాట. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్, అంటే విత్ రెస్పెక్ట్ టు ఫెడరలిజం కావచ్చు, అండ్ వేరియస్ అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్ అండ్ ఫైనాన్స్ రిలేషన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్, ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడెడ్. అండ్ డిఫరెంట్ ఫంక్షన్స్ అండ్ పవర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ బాడీస్ లైక్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఆర్టీఐ, లోక్పాల్ అండ్ లోకై, రైట్. నెక్స్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ దానిపైన డిఫరెంట్ ఫీచర్స్ ఏంటి, అండ్ పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ పార్టీ సిస్టమ్ ఇన్ ఇండియా, రికగ్నిషన్ ఆఫ్ పార్టీస్ ఏ రకంగా జరుగుతుంది, అండ్ ఎలక్షన్స్ అండ్ ఎలక్టరల్ రిఫార్మ్స్ అండ్ యాంటీ డిఫెక్షన్ లా, ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడెడ్ ఉన్నాయి. నెక్స్ట్ సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్. అంటే ఇది మెయిన్గా మనము గవర్నెన్స్ పరంగా తీసుకోవచ్చు. సో 73rd and 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు లోకల్ గవర్నమెంట్, అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీస్, అండ్ అమెండ్మెంట్ యాక్ట్స్ లైక్ 73rd and 74 యాక్ట్స్ అండ్ దేర్ ఇంప్లిమెంటేషన్. సో మెయిన్గా చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ పాలిటీ మొత్తం కూడా ఉందన్నమాట. నెక్స్ట్ పేపర్ 2లో, సో పేపర్ 1లో ఏమున్నాయి? 2 సెక్షన్స్. ఒకటి వచ్చేసరికి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ పేపర్ 2 కూడా మనకి 2 సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్ ఏంటి? ఎకానమీ.
ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ. ఇది కూడా 75 మార్క్స్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ. అంటే నేషనల్ ఇన్కమ్ ఏంటి, దాని కాన్సెప్ట్ అండ్ ఏ రకంగా మెజర్ చేస్తారు. నెక్స్ట్ ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అండ్ సెక్టరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇండియా. అంటే ఏ సెక్టర్స్ నుంచి ఎంతమంది లైక్ పీపుల్ ఉన్నారో అండ్ ఎంత ఇన్కమ్ మనకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఈ రకంగా ఏ రకంగా ఎకనామిక్ గ్రోత్ అని జరిగింది, గ్రోత్ కి డెవలప్మెంట్ కి డిఫరెన్స్ ఏంటి, దాన్ని ఏ రకంగా మెజర్ చేస్తాము, ఇదన్నీ కూడా దీంట్లో ఇంక్లూడెడ్. నెక్స్ట్ వీ హ్యావ్ ప్లానింగ్. మనం ప్లానింగ్ కమిషన్ తీసుకురావడం జరిగింది. సో ప్లానింగ్ ఏ రకంగా జరిగింది, దాని తర్వాత ఎల్పిజి రిఫార్మ్స్ పర్పస్ ఏంటి, ఏ రకంగా జరిగాయి, అండ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అండ్ నీతి ఆయోగ్, ఇదంతా కూడా దీంట్లో ఇంక్లూడెడ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ పార్ట్ మనకి ఏంటి, మనీ, బ్యాంకింగ్, మానిటరీ పాలసీ అండ్ ఫారెన్ ట్రేడ్ అండ్ ఆల్సో పబ్లిక్ ఫినాన్స్. సో ఫంక్షన్స్ అండ్ మెజర్స్ ఆఫ్ మనీ సప్లై, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫరెంట్ ఫంక్షన్స్ ఏంటి, మానిటరీ పాలసీ అంటే ఏంటి, సో ఇండియన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ రిఫార్మ్స్ ఏంటి. దాంతోపాటు దీంట్లో ఇన్ఫ్లేషన్ కూడా ఉంది, ఇన్ఫ్లేషన్ కాజెస్ అండ్ రెమెడీస్, ఇండియాస్ ఫిజికల్ పాలసీ, ఫిజికల్ ఇంబ్యాలెన్స్, డెఫిసిట్ ఫినాన్స్ అండ్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ, అండ్ ఇండియాలో ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది, జిఎస్టీ ఎందుకు తీసుకొచ్చారు అండ్ జిఎస్టీ పరంగా డిఫరెంట్ ప్రొవిజన్స్ ఏంటి, అండ్ రీసెంట్ ఇండియన్ బడ్జెట్ అండ్ ఇండియాస్ బిఓపి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని చెప్పి అంటాము. దాంట్లో మనకి ఫారిన్ ట్రేడ్, ఫారిన్ రిపీట్ దాంట్లో మనకి ఫారిన్ ట్రేడ్ అండ్ ఫారిన్ లైక్ ఇన్వెస్ట్మెంట్ ఇదంతా కూడా మాట్లాడతాం. నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ ఇన్ ఎకానమీ. అంటే డిఫరెంట్ సెక్టర్స్ పరంగా ఇష్యూస్ ఏంటి, ఇనిషియేటివ్స్ ఏంటి అండ్ ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ వాటి పరంగా కాజెస్ అవన్నీ కూడా మనకి ఈ సెక్షన్ లో ఇంక్లూడెడ్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి మెయిన్గా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి యూ కెన్ సీ దీస్ ఆర్ మెయిన్లీ రిలేటెడ్ టు ఏపీ ఎకానమీ. సో స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అండ్ సెక్టరల్ డిస్ట్రిబ్యూషన్, ఏపీ పర్ క్యాపిటల్ ఇన్కమ్స్, ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఏపీ ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, డెట్స్ ఎలా ఉన్నాయి, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఏంటి, సెంట్రల్ నుంచి ఏ రకంగా అసిస్టెన్స్ వస్తుంది అండ్ ప్రాజెక్ట్స్, ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ పరంగా ప్రాజెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ ఎలైట్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్. ఇండియాలో ఏ రకంగా అయితే డిఫరెంట్ సెక్టర్స్ చూసామో, ఇప్పుడు ఏపీలో డిఫరెంట్ సెక్టర్స్ ఏ రకంగా ఉంటాయి దాని పరంగా కూడా ఇది దీంట్లో చూస్తాం అనమాట. నెక్స్ట్ సెక్షన్ బి ఈజ్ ఎక్స్క్లూజివ్లీ రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చూసుకుంటే మన నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ లేటెస్ట్ ఏంటి అండ్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్ ఏంటి, అండ్ స్పేస్ టెక్నాలజీ పరంగా డిఫరెంట్ ఏంటంటే లాంచ్ వెహికల్స్ కావచ్చు, మిషన్స్ కావచ్చు, అప్లికేషన్స్ కావచ్చు, స్పేస్ మిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్పేస్ పరంగా చూస్తాం. నెక్స్ట్ డిఫెన్స్ టెక్నాలజీలో చూసుకుంటే డిఆర్డిఓ, డిఫెన్స్ టెక్నాలజీ మిసైల్స్ అవన్నీ ఏంటి, డిఆర్డిఓ స్ట్రక్చర్, విజన్ అండ్ మిషన్ ఏంటి, అండ్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, డిఫరెంట్ టెక్నాలజీస్ డెవలప్ బై డిఆర్డిఓ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐసిటి. సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ ఏంటి, జనరల్ స్పేస్ పాలసీస్. సెకండ్ వచ్చేసరికి స్పేస్ టెక్నాలజీ, సారీ సైన్స్ పాలసీస్. థర్డ్ వచ్చేసరికి మనకి ఏముంది, డిఫెన్స్ అండ్ డిఆర్డిఓ. దెన్ ఫోర్త్ వచ్చేసరికి ఐసిటి. సో దీంట్లో మనకి సైబర్ సెక్యూరిటీ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా ఇనిషియేటివ్స్ ఇవన్నీ కూడా చూస్తాం అనమాట. లాస్ట్ వచ్చేసరికి న్యూక్లియర్ టెక్నాలజీ. సో ఇవన్నీ కూడా ఫస్ట్ పార్ట్ లో ఇవన్నీ పార్ట్స్ అనమాట. సెకండ్ వచ్చేసరికి మెయిన్లీ రిలేటెడ్ టు ఎనర్జీ మేనేజ్మెంట్. అంటే డిఫరెంట్ పాలసీస్ అండ్ ప్రొజెక్షన్స్, మన దగ్గర ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీస్ ఎంత, టార్గెట్స్ మనం ఏం చేస్తున్నాము, అండ్ నేషనల్ ఎనర్జీ పాలసీ ఏంటి, నేషనల్ పాలసీ ఆఫ్ బయోఫ్యూయల్స్ అంటే ఏంటి, బిఎస్ నామ్స్ కావచ్చు, నెక్స్ట్ రిన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, ఎంత ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేది ఉంది, అండ్ వేరియస్ ఇనిషియేటివ్స్ అండ్ ప్రోగ్రామ్స్ విత్ రెస్పెక్ట్ టు రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్, రైట్. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి మొత్తం ఏంటి, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ పరంగా ఉన్నాయన్నమాట. సో మెయిన్ గా దీంట్లో వచ్చేసరికి మనకి ఎకో సిస్టమ్ అండ్ ఎన్విరాన్మెంట్ పరంగా బేసిక్స్ అన్ని కూడా, అండ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే ఏంటి, బయోడైవర్సిటీ అంటే ఏంటి, డిఫరెంట్ కన్వెన్షన్స్ ఏంటి, వైల్డ్ లైఫ్ కన్వర్జేషన్ పరంగా డిఫరెన్స్ ఏంటి, అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఏమేమి ఉన్నాయి డిఫరెంట్ గా, బయోస్పియర్ రిజర్వ్స్, ఇండియన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్, యాక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ విత్ రెస్పెక్ట్ టు ఇట్. దెన్ వేస్ట్ మేనేజ్మెంట్ పరంగా చూసుకుంటే సాలిడ్ వేస్ట్, దాని డిఫరెంట్ మెథడ్స్ ఇవన్నీ కూడా, అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, డిఫరెంట్ సోర్సెస్ అండ్ ఇంపాక్ట్స్ ఏంటి, హౌ ఆర్ వి రెగ్యులేటింగ్ ఇట్, దాని రెగ్యులేషన్స్ ఏ రకంగా చేస్తున్నాం, దాని పరంగా ఇనిషియేటివ్స్ ఏంటి, అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇన్ ఇండియా, ఇంపాక్ట్ ఆన్ ట్రాన్స్జెనిక్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ దే రెగ్యులేషన్,
ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్. ఇప్పుడు రీసెంట్గా సస్టైనబుల్ అగ్రికల్చర్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది. సస్టైనబుల్ అగ్రికల్చర్ ఆర్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్. సో బయో రెమిడియేషన్ టైప్స్ అండ్ స్కోప్ ఇన్ ఇండియా, ఇవన్నీ ఫోర్త్ పార్ట్లో ఇంక్లూడెడ్. లాస్ట్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్, దాంట్లో గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, యాసిడ్ రెయిన్, ఓజోన్ లేయర్ డిప్రెషన్, ఇవన్నీ మనం రీసెంట్గా చూస్తున్న ఇష్యూస్. నెక్స్ట్ environmental initiatives, recent international initiatives, different protocols related to climate change, and change with respect to India's participation, and role of sustainable development. Sustainable development and ఏంటి? Using the resources effectively so that you save some for the future also, right? So next health పరంగా చూసుకుంటే health issues ఏంటి, recent trends and disease burden ఏంటి, epidemic and pandemics challenges in India, how are we prepared and how are we going to respond, and healthcare delivery outcomes in India, రీసెంట్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్ అండ్ ప్రోగ్రామ్స్. సో ఇది సెక్షన్ బి. సో మనం ఏం చూసాం, మెయిన్గా మెయిన్స్ మనకి 2 సెక్షన్స్ ఉన్నాయి, 2 పేపర్స్ ఉన్నాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసరికి సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ పేపర్ 2 చూసుకుంటే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విచ్ ఇంక్లూడ్స్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ ఆల్సో, రైట్? సో ఇది మనకి మొత్తము ఉన్న సిలబస్ అనమాట. సో ఈ వీడియోలో మనం ఏం చేసాం, ఫస్ట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ బేసిక్ డీటెయిల్స్ చూసాము, అండ్ వేకెన్సీస్ ఏ రకంగా ఉంటాయి, పోస్ట్ ఏముంటాయి చూసాము, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసాము, ఎలిజిబిలిటీ చూసాము, క్వాలిఫికేషన్స్ ఏం కావాలో చూసాము. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ప్రేరణ ఐసీఎస్ ఏ రకమైన సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది అండ్ మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ మీరు బుక్ లిస్ట్ ఎలా ఫాలో అవ్వాలి అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో విల్ బీ బ్యాక్ అగైన్ విత్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ subscribe to the channel and please share this video with as many people as possible. Thank you.